నమస్కారం. ఓటెన్ టీవీ న్యూస్ కి స్వాగతం. కానూరుకు చెందిన గుమ్మడి తోట కాలువ కట్టు వాసుల ఇళ్లను తొలగించాలని రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ పెనమలూరు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించిన మన పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ దేవా భక్తుని చక్రవర్తి గారు గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారిని అప్పటికప్పుడు నోటీసులు జారీ చేసి ఇళ్లను తొలగిస్తామనడం అన్యాయమని 4వ తారీఖున నోటీసులు జారీ చేసి 8వ తారీఖున వారికి నోటీసులు అందించి 11వ తారీఖు నాటికి ఇళ్లను తొలగిస్తామని చెప్పడం సరైన పద్ధతి కాదని గత 40 సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ పార్టీలకు అతీతంగా అక్కడ నివసిస్తున్న ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారని గత పంచాయతీ గాని ఇప్పటి మున్సిపాలిటీ గాని వారి వద్ద ఇంటి పన్ను నీటి పన్ను వసూలు చేస్తున్నారని ఒకవేళ వారిని ఆ ప్రాంతం నుండి పంపవలసిన పరిస్థితి ఉంటే వారికి ప్రభుత్వం తరఫున ప్రత్యామ్నాయంగా నివాస యోగ్యమైన స్థలం ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం సహాయం అందించి నిర్మాణం పూర్తయిన తర్వాత కట్ట మీద ఇళ్లను తొలగించాలని వారు నిరుపేదలు కాబట్టే ఆ కాలువ ప్రాంతంలో నివాసం ఉంటున్నారని ఏ ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా వారి ఇళ్లను తొలగిస్తే వారు ఎక్కడికి వెళ్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాని పేద వర్గాల ప్రజలు అని వారి హక్కులకు విరుద్ధంగా ఏమైనా చర్యలు తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహించే ప్రసక్తి ఉండబోదని హెచ్చరించారు. పెనమలూరు మండలం రెవెన్యూ అధికారి దృష్టికి సమస్యను తీసుకువెళ్లామని జిల్లా కలెక్టర్ మరియు ఆర్డీఓ గారికి కూడా పోస్టు ద్వారా పంపడం జరిగిందని తెలియజేశారు.